బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ మౌమితకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బ్యాంకు ఉద్యోగుల సమైక్య ఆధ్వర్యంలో కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ మౌమితపై ఆగస్టు 9వ తేదీన జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా ఖండిస్తూ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ నుంచి చర్చి సెంటర్ వరకు బ్యాంకు ఉద్యోగులు అందరూ కొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేటర్ కమిటీ ప్రెసిడెంట్ కె రాజీవ్ రతన్ దేవ్ మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసును, అలాగే మణిపూర్ లో మహిళలపై అత్యాచార ఘటన మరచిపోక ముందే ఇప్పుడు మరలా కలకత్తాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో డాక్టర్లపై అత్యంత పాక్షికంగా ప్రతిఘటన భారతీయులను కలిచివేసే ఘటనగా భావించవచ్చని, తరచూ ఇటువంటి ఘటనలు మన భారతదేశంలో జరగడం చాలా దురదృష్టకరమని, అలాగే నిత్యం ప్రజలకు వైద్యం అందించే ఇటువంటి డాక్టర్లకు ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించాలని, అవసరమైతే కొత్త చట్టాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎం నరేంద్ర, జాయింట్ సెక్రటరీ పి సుబ్బారావు, అసిస్టెంట్ సెక్రటరీ హుస్సేన్ సాహెబ్, అసిస్టెంట్ సెక్రటరీ బ్రహ్మయ్య, పీడీసీసీ బ్యాంక్ వేణు, కేవీబీ కృష్ణారెడ్డి, ఇండియన్ బ్యాంకు ఉమా, ఏడుకొండలు, పీడీసీసీ బ్యాంక్ రిటైరీస్ నాయకులు పార్థసారథి, పీడీసీసీ బ్యాంకు సుబానీ, షేక్ జమీల్ బాషా, లోకనాథ్ తదితరులు పాల్గొని నిందితులకు వెంటనే శిక్ష పడాలని నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. Respect for women and justice. We demand respect for women and justice. We demand security and safety of the women at workplace. We demand. అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి. అత్యాచార దోషులను కఠినంగా ఉరి తీయాలి. అత్యాచార దోషులను వెంటనే మళ్ళీ ఇలాంటి పోరాట ఘటనను కలకత్తాలో లేడీ డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను శిక్షించాలి. అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి. అత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలి. ఉరి తీయాలి. అత్యాచార దోషులను వెంటనే ఉరి తీయాలి. అత్యాచార దోషులను వెంటనే అత్యాచార దోషులను వెంటనే పోరాడదాం. లేడీ డాక్టర్ న్యాయం జరిగే వరకు. రాజీవ్ అండి, నేను ప్రకాశం జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకుడిని. అదేవిధంగా మేము ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ప్రకాశం జిల్లా బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున మొన్న 9వ తేదీ కోల్కత్తాలో జరిగిన దారుణమైన హత్యాకాండకు వ్యతిరేకంగా నిందితుల్ని తక్షణమే శిక్షించాలని చెప్పి ఈ నిరసన, ఈ కొవ్వొత్తుల ర్యాలీని జరిపిస్తున్నాము. ఎందుకంటే ఎంతో అమానుషంగా మనం చూసినట్లయితే అంత దారుణంగా, జంతువులు కూడా చేయలేనంత దారుణంగా ఒక మెడికల్ డాక్టర్ని అంతమంది కలిసి అత్యాచారం చేసి, అత్యాచారం చేసి అంతా దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. మా యూనియన్ తరపున మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళందరినీ నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఉండటానికి అన్ని ఉద్యోగ ప్రదేశాల్లో, ఇలాంటి కాలేజీల్లో కఠినమైన నియమాలు పెట్టాలి. ఇలాంటి వారిని అతి కఠినంగా శిక్షిస్తే తప్పితే ఇలాంటి ఇంకోసారి జరగకుండా ఉండవు. ఇది మా ప్రధానమైన డిమాండ్. దీనికోసం మేము నిరసన ర్యాలీ శాంతియుతంగా క్యాండిల్స్ పట్టుకొని ఇక్కడ నుంచి మేము చర్చి సెంటర్ దాకా వెళ్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పీడీసీసీ బ్యాంక్లో ఏజీఎంగా పనిచేస్తున్నాను. సో లోకల్ కోఆర్డినేషన్ కమిటీ అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులకు అనుసంధానంగా లోకల్ కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. ఈ లోకల్ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా బ్యాంకు ఉద్యోగులం అందరూ కలిసి కోల్కతాలో మౌనిక అనే అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్, దాని మీద మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము. దేనికంటే ఈ రోజుకి
15 రోజులైంది. కానీ ఇంతవరకు కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించలేదు. కానీ మన భారతదేశంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఎందుకు ఇంత చేస్తున్నాము అంటే ఇది రిపీటెడ్గా జరుగుతున్నాయి. సో ఇటువంటివన్నింటినీ కట్టడి చేయాలని చెప్పేసి మన భారతదేశం తరఫున ఒక సిగ్నల్గా మనం భారతదేశంలో ఉన్న ప్రభుత్వం అందరినీ కోరుతున్నాము, న్యాయస్థానాన్ని కూడా కోరుతున్నాము. ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా మన భారతదేశంలో ఉన్న ఆడపిల్లలకి స్వేచ్ఛా స్వాతంత్రం కలిగించేలా ప్రతి చోట కూడా ఆ హక్కుని కలిగించేలా మన నిర్ణయం తీసుకోవాలని ఈ నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాము. మళ్ళీ ఇటువంటివి మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నాము. నా పేరు సాయి సూర్య. కలకత్తాలో జరిగిన డాక్టర్ గారి రేప్ అత్యాచారం గురించి తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ క్యాండిల్ లైట్ నిరసనని తెలియజేస్తున్నాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందువల్లే మేము అందరం లేడీస్ అందరం నిరసన